ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అండర్ షట్ డౌన్. అమెరికా మూతపడుతుంది. ఎందుకు మూతపడుతుంది? ఎవరి తప్పు వలన మూతపడుతుంది? ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆసక్తికరంగా అమెరికా వైపు చూస్తుంది. ఇదే అంశం. సో దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటు జీవీఆర్ శాస్త్రి గారు, పొలిటికల్ ఎకనామిక్ అనలిస్ట్ ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే సార్, అమెరికా షట్ డౌన్ అనేటువంటి వార్త ప్రకంపనలు సృష్టిస్తుంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగాల కోత, ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున కోత పెట్టబోతున్నారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఏం జరగబోతుంది సార్ అమెరికాలో? అమెరికన్ ఎకానమీ స్ట్రక్చర్డ్ ఎకానమీలో వాళ్ళు ప్రాసెస్ ఎలా జరిగిందంటే లాస్ట్ 3-4 డెకేడ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తప్పుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో అధిక లాభాలు పొందాలని చెప్పి అమెరికన్ క్యాపిటలిస్టులు అందరూ కలిసి చీప్ లేబర్ ఉంటుందని మెల్లిగా చైనా షిఫ్ట్ చేశారు. ఓకే. ఐటీ రంగంలో వచ్చిన, ఫార్మా రంగంలో వచ్చిన మార్పుల్ని దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం. ఇండియా క్యాష్ చేసింది ఐటీ, ఫార్మా. ఓకే. సో సర్వీస్ సెక్టర్లో మేజర్గా ఇండియా రావడం అది, కానీ దీన్ని తద్వారా లాభ పొందింది ఎవరైందంటే క్యాపిటలిస్టులైన అమెరికన్స్. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైపోయిందంటే క్యాపిటలిస్ట్ లాభం పొందారు, గవర్నమెంట్ లాభం పొందింది, ప్రజలకు అయ్యే సంక్షేమం ఉంది చూసారా, అది అప్పు అయిపోయింది. అంటే ప్రజలు ఉద్యోగ రీత్యా బాగుపడలేకపోయారు, చప్పుల రీత్యా వాళ్ళకి పాపం ఎదరికెళ్ళలేకపోయారు, అప్పుల రీత్యా గవర్నమెంట్ అప్పుల్లో నిలబడిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఎ క్యాపిటలిస్ట్ హూ హ్యాండ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు, వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు. దట్ ఈస్ ది క్యాపిటలిస్టిక్ ఎకానమీ, ఎ టిపికల్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఆఫ్ అమెరికా. మన భారతదేశం ఏంటంటే ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ ఎకానమీ. అంటే క్యాపిటలిస్టిక్ కాదు, సోషలిస్టిక్ కాదు, అభివృద్ధి చేయుత అనే 2 పదాల మధ్యలో నిలబడతాం అనే ఒక ప్రతిజ్ఞ చేసి పార్లమెంట్లో 1947 లవ్ స్టోరీలో ప్రతిజ్ఞ చేసి మన జవహర్లాల్ నెహ్రూ గారు మిక్స్డ్ ఎకానమీ ఎంచుకున్నాడు. అలాంటి ఎకానమీ ఎంత, నేను కూడా ఎంత పెద్ద చదువుకున్నాను కానీ నాకు కూడా పెద్దగా మిక్స్డ్ ఎకానమీ పెద్దగా అర్థం అవ్వలేదు. అంటే మరి మనకంటే కాదు ఎక్కువ స్టైల్ ఉంటున్నాం. నేను కూడా డీలీట్ చేశాను ఎకనమీలో. సో నేను కూడా హార్వర్డ్, నేను స్టాన్ఫర్డ్, ఐఐటి ఢిల్లీ నుంచే చదివాను, బిట్స్ పిలా నుంచి చదివాను. సో ది ఎకానమీలో ఏమైందంటే మిక్స్డ్ ఎకానమీకి రూపం ఇచ్చారు కానీ దాన్ని అమలు పరచలేదు. ఓకే. రూపం ఎటువంటి రూపం ఇచ్చారంటే అగ్రికల్చరల్ పాలసీ, ఫస్ట్ అగ్రికల్చరల్ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఇండస్ట్రియల్ పాలసీ అనౌన్స్ చేస్తున్నప్పుడు అగ్రికల్చరల్ పాలసీ మీద ఏడ్చాడు. ఓకే. మనం ఇలా ఇంటి అగ్రికల్చరల్ పాలసీ పెట్టే ఏంటని. అప్పుడు భూమి పట్వారీ వ్యవస్థ ఉండేది, అంటే భూస్వాముల వ్యవస్థ ఉండేది. ఆ భూస్వామి వ్యవస్థల మీద ఆయనకి అవగాహన లేదా, మరి ఆయన వెనకాల ఉన్న వాళ్ళకి అవగాహన లేదు తెలియదు, కానీ దాన్ని ఎలా చేయాలని ఈ రోజు దాకా కొట్టుమెట్టాడుతున్నాం. సేమ్ కండిషన్ ఇప్పుడు అమెరికాలో కూడా దాదాపు అలాంటి సిచ్యువేషన్ ఉందని అంటున్నారు. ప్రభుత్వ వ్యయానికి సంబంధించి నిధులు విడుదల చేయలేని స్థితిలో ఉంది అంటున్నారు. అక్కడికి వెళ్ళిపోండి, నేను చెప్తే మీరు కరెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే. ఓకే. ఇదేమైందంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు ధరని మీ భూమి మా భూమి అనుకుంటూ రకరకాలుగా పెడుతున్నాం తప్పితే ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ డెవలప్ చేయలేదు. ఒక్కొక్క భూమిని 30 సార్లు అమ్మేస్తున్నారు, 30 సార్లు కొనేస్తున్నారు. అండ్ భూముల మీద కబ్జా, ఇదేంటి ల్యాండ్కి లోన్లు ఇచ్చేసి బ్యాంకులన్నీ కరప్ట్ అయిపోతున్నాయి, బ్యాంక్ కరప్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇదే థియరీని మనం అమెరికా క్యాపిటలిస్టిక్ ఎకానమీలోకి తీసుకెళ్తే ఆదాయం, వ్యయం, రాబడి. ఆదాయం మీద ఏంటి, ఆదాయం మీద నడవలసినంత వ్యవస్థలు నడవాలి. ఓకే. రాబడి మీద నడవలసిన వ్యవస్థలు ఏంటి, ప్రజలకు ఇచ్చే సౌకర్యాలు నడవాలి. రాబడి అంటే ఏంటి, ట్యాక్స్. ఆదాయం అంటే సహజ వనరులను వృద్ధిలోకి తీసుకురావడం ద్వారా సంపాదించేది ఆదాయం. ఓకే. ఆ ఆదాయం కానీ అమెరికాలో ఏంటి, వీళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చులు $33 ట్రిలియన్ వెళ్ళిపోయింది అప్పు. ఆ $33 ట్రిలియన్ వాళ్ళకి అయ్యే అప్పుకి అయ్యే వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ డెప్ట్ అంటాం,
ఆ కాస్ట్ ఆఫ్ డెప్ట్ 2.8 ట్రిలియన్ నుంచి 3 ట్రిలియన్స్కి వచ్చేసింది. ఓకే. అంటే ఏంటి, వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని మించి ఆల్మోస్ట్ దాటిపోయింది. అంటే ఏంటి, మనం వాళ్ళు రాబడిగా ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసేది అంతా వడ్డీలు వెళ్ళిపోతాం. ఇంకా చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ ఆల్మోస్ట్ 100 ఏళ్ళు బ్రిడ్జిలు, 90 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు బ్రిడ్జిలు, ఆల్మోస్ట్ 90% బ్రిడ్జెస్ 100 ఏళ్ళు పైన అయిపోయాయి. ఓకే. వాళ్ళు కట్టుకోకపోతే సర్వనాశనం అయిపోతారు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డిజాస్టర్ ఈజ్ అబౌట్ టు ఎమర్జ్ ఫర్ అమెరికా. ఓకే. సో నేను క్లుప్తంగా చెప్పాలంటే అమెరికన్ ఎకానమీ ఇట్స్ ఆల్రెడీ ఇన్ డిజాస్టర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ డిజాస్టర్. సార్, ఇది ఉద్యోగాల కోత ఏంటి సార్? మరి 1,00,000 ఉద్యోగాలు తీసేస్తారని, లక్షలాది మంది రిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని యాజిటేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి అమెరికాలో. వాళ్ళు మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, అమెరికాలో ఎవరికి ఉద్యోగం లేదు. ఓకే. అసలు అమెరికాలో ఎవరికి ఉద్యోగాలు లేవు. వాళ్ళు రోజువారీ కార్మికులు, రోజువారీ కన్సల్టెంట్లు, డైలీ వేజెస్, రోజువారీ కన్సల్టెంట్లు, రోజువారీ కార్మికులు, రోజువారీ కర్షకులు. చెప్తే మేము ఈ రోజు ఉద్యోగంలో ఉన్నాను సుందర పిచ్చే కూడా చెప్పలేడు. ఎందుకంటే రాత్రి వెళ్ళిపోమంటే పొద్దున్న తమిళనాడు చెన్నైలోనే కానీ హైదరాబాద్లోనే దిగరాదు. ఎవరికైనా అంతే. అమెరికన్ వ్యవస్థ తెలుసుకోవాల్సింది క్యాపిటలిస్టిక్ ఎకానమీ, హైర్ అండ్ ఫైర్. అది ఎకానమీ అటువంటిది. మన వాళ్ళు ఏంటంటే ఐటీ రంగంలో కొంత వెలుసుబాటు ఉంది, మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీద పట్టు ఉంది, కంప్యూటర్ టెక్నాలజీ మీద, లాగర్థమ్స్ మీద అవగాహన మనకు ఉండి, ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉండి మనం ఎదరికెళ్ళిపోయాం. మనలో ఇన్నోవేషన్, విజన్, లీడర్షిప్, ఈ 3 పదాలకి మనకి చాలా స్పష్టమైన పట్టు ఉంది. అది ఎందుకంటే మన తల్లిదండ్రులు కదా, మనం చదువుకోవడం వల్ల రాదు. విజన్, ఇన్నోవేషన్, లీడర్షిప్ అనేది మన తల్లిదండ్రుల ద్వారా మనం పొంచిపెచ్చుకున్నాం. అది ఎందుకంటే ఒక హార్డ్ వర్క్, సాధించాలి, వెయ్యాలి అన్న తపన, దూరదృష్టి, ఇవన్నీ ఏంటంటే మన తల్లిదండ్రుల్లో స్వయంగా పుణుకుపుచ్చుకున్నవి. ఆ తల్లిదండ్రుల ద్వారా మనం సంపాదించింది ఏదైనా ఉంటే ఈ విజన్, ఇన్నోవేషన్, లీడర్షిప్. ఈ విజన్, ఇన్నోవేషన్, లీడర్షిప్ వల్ల మనం పొదిగిపోయాం అక్కడ. అది ఏదంటే పొదిగిపోయాం అక్కడ ఏంటంటే ఒక రకమైన కల్చరల్ ఇంబ్యాలెన్స్, ఒక రకమైన అక్కడ ప్రతి స్కూల్లోనూ ఇండియన్ స్టూడెంట్ ఫస్ట్ వచ్చేస్తున్నారు. అమెరికన్ స్టూడెంట్స్ ఎవరు రావట్లేదు. ఎవరిని చూసినా ఇండియన్ స్టూడెంట్ ఫస్ట్ వచ్చేస్తున్నారు, స్టూడెంట్స్ ఫస్ట్ వస్తున్నారు. అది యాక్సెప్టబుల్ కావట్లేదు. కల్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. అక్కడ ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాం. 54 లక్షల మంది, 30 కోట్ల మందిలో 54 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎకనామికల్ గా ఇన్స్టేబుల్ అయిందంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకంటూ ఒక ఆర్థికవేత్తలు ఉండి, ఆర్థిక శాస్త్రవేత్తలు ఉండి వాళ్ళు ఆలోచన చేసి ఇదంతా చేస్తే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక దేశం మీద పడిపోయి వాళ్ళ ఆయిల్, సహజ వనరులు దోచేయడం అలవాటు. వాళ్ళకి అలవాటు పెట్టిన విద్య. ఒకరోజు లిబియా అంటాడు, ఒకరోజు సోమాలియా అంటాడు, ఒకరోజు సిరియా అంటాడు, ఇంకోటి ఇరాక్ అంటాడు, ఇరాన్ అంటాడు. కానీ ఇంక ఇప్పుడు ఎవరిని దోచేయడానికి లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత అమెరికాలో అడ్మినిస్ట్రేషన్ నడిపించడానికి అవకాశం ఉందా, లేదా అక్కడ కూడా మళ్ళీ ఒక అనార్కీ? డబ్బులు లేవు అంతే. డబ్బులు లేకపోతే ఏం చేస్తామంటే, డబ్బులు లేకపోతే ఏం చెప్పాడు చాణక్యుడు, if you don't have a funds, you confuse people. Okay. If you don't have a funds, you confuse the people. రాజు ఏం చేస్తాడు, డబ్బులు లేనప్పుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నారా? అంత కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఇంక అంతకంటే ఏం చేస్తాడు? ఇప్పుడు అతను తెలుస్తుంది కదా, వెనిజులా మీదకి వెళ్తున్నాడు, అప్పుడప్పుడు గ్రీన్లాండ్ మీదకి వెళ్తున్నాడు, అప్పుడప్పుడు యుక్రెయిన్ ఆపుదామని చూస్తున్నాడు, అదే ఇది అంటున్నాడు, నాటో అంటున్నాడు, లేకపోతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని, ఆయనకి ఏమర్థం అవట్లేదు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనాలు పెడితే మనం ఏమైనా కాంగ్రెస్ వెనక్కి వచ్చేస్తాం అనుకుంటున్నాడు. సో రకరకాల. సో నేను అనేది ఏంటంటే భారతదేశ ప్రజల్లో ఒక రకమైన క్లారిటీ ఏంటంటే, మీరేదో మీ అబ్బాయిని అమెరికా పంపించేయాలి, 60 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు భారతదేశానికి వచ్చే 14 నెలలు 15 నెలలు చాలా క్రూషియల్ ఎకానమికల్ టైము. ఈ 14-15 నెలలు మనం చాలా జాగ్రత్తగా సస్టైన్ అవ్వాలి. ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద మనం ఇది చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అందుకు అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు GST తగ్గించాడు. ఆయన ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ అంటే రాబడి వనరులు తగ్గించాడు. రాబడి వనరులు తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీరు అడగచ్చు, మాకేం పెద్దగా కనపడలేదండి. ఇప్పుడు కనపడదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటికీ జూలై GST పడిపోయింది. అంటే ఇప్పుడు వచ్చే డిసెంబర్, జనవరి ఆ టైంలోకి మీకు GSTలు అన్ని ప్రొడక్ట్స్ మీద తగ్గుతుంది. అది కనబడుతుంది, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ 90 days సైకిల్లోకి వస్తుంది. సో అది కనబడుతుంది. అది కనబడడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు తెలియవలసింది ఏంటంటే
ఇక్కడే చదువుకోవాలని మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో టెక్నాలజీ రూత్లెస్. టెక్నాలజీ అనేది ఒక చోట స్థిరంగా ఉండదు, అది రూత్లెస్. ఎంత రూత్లెస్ అంటే మీరు పట్టించుకుంటూ ఉంటుంది, లేదా పట్టించుకోకపోతే మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతుంది. అది అది ఏ ఆర్గనైజేషన్ కైనా అంతే. సో దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి మనకంటూ హైదరాబాద్ లోనే కనీసం 15 నుంచి 15 లక్షల మంది ఐటీ ఫోర్స్ ఉంది. బెంగళూరు, తమిళనాడు, చెన్నై, హైదరాబాద్ ఈ మొత్తం ఈ 4-5 ఢిల్లీ ఇవన్నీ కలిపితే ఆల్మోస్ట్ 2.5 crores ఐటీ పాపులేషన్ ఉంది. దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సప్లిమెంటరీ యూనిట్స్ కింద తయారు చేస్తారు. ఇంటిగ్రేటెడ్ ఆర్టిఫిషియల్ రీసెర్చ్ సెంటర్స్ మనం ఓపెన్ చేయొచ్చు. 160 కంట్రీస్ ఓపెన్ చేయొచ్చు. అవన్నీ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, మనకు ఎన్నో వనరులు ఉన్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థ పరంగా ఈ 14 months కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి, స్టడీగా వెళ్ళాలి. సార్ ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు జరుగుతున్న పర్యవసానాలకి ట్రంప్ అడ్మినిస్ట్రేషనే కారణమా, లేదంటే గత ప్రభుత్వాల తాలూకు ఎక్యుములేటెడ్ మిస్టేక్స్ అన్ని కలిపి ఇప్పుడు అమెరికా కొలాప్స్ అవుతుంది అనుకోవాలా? అంటే వాళ్ళకి ఏమైందంటే ఒక రకంగా అక్యుములేషన్ మధ్యలో ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బైడెన్ ట్రంప్ అనేది ఏమి ఉండదండి, అదంతా రాంగ్. వాళ్ళకి డీప్ స్టేట్ అఫైర్స్ అని ఉంటాయి, డీప్ స్టేట్ రన్ చేస్తారు. సిఐ, పెంటగాన్ వీళ్ళందరూ రన్ చేస్తారు. వాళ్ళు చెప్పిన బ్రీఫింగ్స్ నే ఎవ్రీ ఈవినింగ్ ప్రెసిడెంట్ బ్రీఫింగ్ ఉంటుంది, డిపార్ట్మెంటల్ వైజ్ బ్రీఫింగ్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంటల్ వైజ్ బ్రీఫింగ్ ఆయన అన్ని తీసుకునే ఆయన అక్కడే డిసైడ్ చేసుకుని అక్కడ వాళ్ళు చెప్పిన నిర్ణయాలన్నీ అర్థం చేసుకుని క్రోడీకరించుకుని మొన్నటి మాట్లాడతారు. అది వాళ్ళది. అంతేగాని ప్రెసిడెంట్లు ఎవరు నిర్ణయాలు తీసేసుకుంటారంటే అవే నిర్ణయాలు. ఇవన్నీ మీడియా ముందర చేసే స్టంట్లు మాత్రమే అనుకోవాలి. ఆయన ఒక్కడే వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు, ఆయన తీసుకున్నాడు అనుకుంటారు. ఆయన ముందు రాత్రి అయిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అమెరికా కొలాప్స్ అవడానికి సిద్ధంగా ఉంది. షట్ డౌన్ పేరుతో ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థని ఛిద్రం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. భారతీయులు మాత్రం రాబోయే 14-15 నెలలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రి గారు సూచిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి క్రమంలో ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకి సేవలు అందించడం, ప్రజలకు సౌకర్యాలు కల్పించడం పైన అనేక ప్రభావాలు చూపిస్తే ఆ ప్రభావాల తాలూకు పర్యవసానాన్ని ఇప్పుడు అమెరికా ఎదుర్కొంటుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.